మాతృదేవోభవ. నిన్ను చూడవలయు నిశ్చలం ముగనని తలపులన్ని మూసి నిలచియుండ. జగన్మాత నిన్ను చూడవలయు నిశ్చలం ముగనని తలపులన్ని మూసి నిలచియుండ. అంతలోనే పద్యమాబగా పలికింతువు ఇంత మౌనమీయవేమీ తల్లి. అంతలోనే పద్యము ఆబగా పలికింతువు ఇంత మౌనమీయవేమీ తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1537వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 237వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 344వ నామం క్షేత్రజ్ఞపాలిన్యై నమః. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని. క్షేత్రమైన శరీరాన్ని, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుణ్ణి ఇద్దరినీ పాలించేటువంటి మహాశక్తి ఆవిడే. అందుకే క్షేత్రజ్ఞపాలిని. క్షేత్రస్వరూపమే సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం 14 ఇంద్రియ శక్తులను గురించి చెప్పుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఆ పైన మనోబుద్ధి చిత్త అహంకారములనే అహంకార చతుష్టయం గురించి చెప్పుకున్నాం. అధిష్టాన దేవతల గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు సంపూర్ణంగా శరీరతత్వం, స్థూల శరీరము సహా అన్నీ అర్థం కావాలి అంటే పంచభూతాలు, పంచప్రాణాలు కూడా చేర్చి చెప్పుకోవాలి. పంచభూతాలు, పంచప్రాణాలు. పంచభూతాలు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు ఆధారంగా బయట పంచభూతాలు ఉన్నాయి. అది శరీరంలో కూడా ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. అవే మీకు సరిగ్గా పృథివీ, అప్, తేజో, వాయువు, ఆకాశములు. పృథివీ భూమి, అప్ నీరు, తేజస్సు అగ్ని, వాయువు గాలి, ఆకాశం. పంచప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. ప్రాణవాయువు మనం ఉచ్ఛ్వాస నిశ్వాస తెలుస్తోంది. అపానము అపానవాయువు తెలుస్తోంది. వ్యాన సర్వశరీరగ, శరీరమంతా ఉండి రక్త ప్రసారం చేయించే వాయువుని వ్యానం అంటారు. ఉదాన కంఠదేశస్థగా, కంఠంలో ఉండి వాంతికి కారణమయ్యేటువంటి వాయువుని, త్రిణుపులకి కారణమయ్యే వాయువుని ఉదానం అంటారు. సమానం ఇక్కడ జఠరాగ్ని, సమానాగ్ని. ఇక్కడ ఉండేటువంటి వాయువు అన్ని పదార్థాలనే అది సమానంగా తీసుకొచ్చి ఆన. ఈ ప్రాణ, వ్యాన, ఉదాన, అపాన అన్న దాంట్లో ఉన్న ఆన శబ్దాన్ని గమనించండి. ఆన. ఈ వాయువుల్లో ఒక్కోసారి ప్రాణవాయువు ఎక్కువ అవుతుంది, అపాన వాయువు తక్కువ అవుతుంది, వ్యానవాయువు ఎక్కువ అవుతుంది, ఇంకో వాయువు తక్కువ అవుతుంది. ఈ వాయువుల మధ్యలో సమతుల్యతను సాధించేది ఈ జఠరాగ్ని దగ్గర ఉండే వాయువు. అందుకే దాన్ని ఆన, సమాన అంటారు. ఈక్వల్ అని అర్థం కాదు, అక్కడ సమతుల్యతను సాధిస్తుంది. ఆ రకంగా ఈక్వాలిటీ కూడా సాధిస్తున్నట్టేగా. అంచేత దాన్ని సమాన వాయువు అంటారు. ఈ పంచప్రాణాలు, పంచభూతాలు ఇవి కూడా కలిపితే 24 అవుతాయి. ఇంకా పంచ విషయాలు కూడా చేరిస్తే 29 అవుతాయి. ఈ రకంగా కొంతమంది ఇంకా కొన్ని చేర్చి 36 అన్నారు, 35 అన్నారు, 36 అన్నారు. సాంఖ్యశాస్త్రం ప్రకారం రకరకాలు చెప్పారు. మనం ప్రధానంగా చతుర్వింశతి తత్వాత్మకంగానే స్మార్త మార్గంలో ఉన్న వాళ్ళందరూ భావిస్తారు. అందుకని నేను అది మాత్రమే చెబుతున్నాను. ఇంకా 36 46 పెంచుకుంటే ఇంకా అదో తలనొప్పేదంతా. చతుర్వింశతి తత్వం అనేది చాలు. పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 24 సరిగ్గా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంచేది ఈ 24 తత్వాలు కలిపిందే శరీరం. దీంట్లో ఉండి నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నవాడు భోక్త. సరిగ్గా ఈ భోక్త అనే మాట అర్థం కావాలంటే తద్దినంలో భోక్త కూడా అర్థం కావాలి. అప్పుడు అర్థమవుతుంది బాగా. తద్దినంలో భోక్తను కూర్చోబెట్టి భోజనం పెట్టినప్పుడు అండి, పితృస్థానంగా దాన్ని భావించి మా నాన్నగారు అక్కడ ఉన్నారు, మా అమ్మగారు అక్కడ ఉన్నారు అని పెడతారు తప్ప కేవలం ఎవరో బయట నుంచి ఒక బ్రాహ్మడనే ఒక వ్యక్తి వచ్చి వృత్తి తింటున్నాడన్న పద్ధతిలో పెట్టాడు. అలా అయితే ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి కాళ్ళు గడగడం చాలా తప్పు. భోక్తగా వచ్చినవాడు 20 ఏళ్ల కుర్రాడైనా సరే, తద్దినం పెట్టేవాడు 60 ఏళ్ల పెద్ద మనిషి అయినా సరే ఖచ్చితంగా ఆ కాళ్ళు కడగాలి. అంటే మామూలుగా కడగడం కాదు, ఆ బొటన వేలు కింద నెయ్యి, పైన నెయ్యి రాసి కింద నీళ్లు పెట్టి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి. 20 ఏళ్లవాడి కాళ్ళు కడిగిన నీళ్లు 60 ఏళ్లవాడు చల్లుకోవడం ఏంటండి? అక్కడ భోక్తని కేవలం ఒక కుర్రాడు బ్రాహ్మణ అబ్బాయిని భావించడం లేదు. స్వయంపాకం ఇస్తారు, ఇతర వర్ణాల వాళ్ళు స్వయంపాకం ఇస్తారు. అప్పుడు కూడా బ్రాహ్మణ కాళ్ళు కడిగి ఇస్తారు. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. కేవలం ఏదో ఊళ్ళో ఉండే పౌరోహిత్య బ్రాహ్మణను భావించట వాళ్ళ పితృదేవతగానే భావిస్తున్నారు. అంటే అంతా భావనలోనే ఉంది. ఈ భోక్త కూడా తాను వాళ్ళ పితృదేవతని తండ్రిని అని భావించాలి తప్ప
మళ్ళీ అక్కడ ఏదో నేను అయ్యో భలేవారేనండి మీరు గరికపాటి నరసింహారావు గారు, మీరు సహస్రావధాని, మీరు మా కాళ్ళు కొడుకుతే ఎలాగా, మేము ఎప్పుడు తద్దిన పెట్టినా ఈ సమస్య వస్తుంది నాకు అంటూ ఉంటారు కూడా. అలా మాట్లాడొద్దండి బాబు, మీరు మా నాన్నగారితో సమానం, మీరు మా అమ్మగారితో సమానం, అందుకని నేను కాళ్ళు కొడుకుతున్నాను తప్పితే నువ్వు నాకంటే చిన్నవాడవా పెద్దవాడవా, నాకు పాండిత్యం ఉందా నీకు పాండిత్యం ఉందా, ఇది సమస్య కాదయ్యా అంట. సరిగ్గా ఇదే వ్యవహారం చూడండి, భారతీయ నాగరికతలో, సంస్కృతిలో, ఆచార సంప్రదాయాల్లో ఉండే ఔన్నత్యం పెళ్లిలో కూడా ఇది జరుగుతుంది. తద్దినంలోనూ ఇదే జరుగుతుంది, పెళ్ళిలో కూడా ఇంతే. 60 ఏళ్ల కన్యాదాత 20 ఏళ్ల అబ్బాయి కాళ్ళు కడుగుతాడండి. ఆశ్చర్యకరమైన విషయం. శుభాశుభాలు రెండిట్లోనూ భావనే ముఖ్యం. 25 ఏళ్ళు కూడా నిండని అల్లుడు కాళ్ళు మామగారు కడగడం ఏంటండి, అత్తగారు నీళ్లు పోయడం ఏంటండి అక్కడ. వీళ్ళ వయస్సు ఏమిటి, వీళ్ళ జ్ఞానం ఏమిటి, పోనీ ఆస్తి చూసుకున్నా వీళ్ళ ఆస్తి ఏమిటి, వీళ్ళ అంతస్తు ఏమిటి, ఆ కుర్రాడేమిటి, పిల్లనిచ్చినంత మాత్రాన్ని కడగడం ఏమిటండి. అక్కడ ఏమంటారు, లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అని కడుగుతారు. ఊరికే లక్ష్మీపల్లి లక్ష్మయ్య అని పేరట్రా, అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య. ఆ 25 ఏళ్ల కుర్రాడు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. ఆ కుర్రాడు కూడా ఆ సమయంలో ఆ భావనతోనే ఉండాలి, మళ్ళీ గర్వించకూడదు అక్కడ. ఇలా నన్ను భావిస్తున్నారు, నన్ను శ్రీమన్నారాయణమూర్తిగా భావించి లక్ష్మీదేవి లాంటి కన్యని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే నేను ఎలా ఉండాలి. లక్ష్మీదేవి నారాయణమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో గుండెల్లో పెట్టుకుని కాపాడినట్టే నేను ఈ అమ్మాయిని అలా చూసుకోవాలి అని పెళ్ళికొడుకు అనుకోవాలి. మన సంస్కృతి ఔన్నత్యం అది. ఇదంతా భావనాత్మకం. ఈ భావనలు అక్కడ పురోహితుడు కానీ మరొకరు కానీ చెప్పాలి. అదే పెళ్లి వ్యాఖ్యానం అంటే. అప్పుడు వాళ్ళలో కనీసం ఆ భావాలు కలుగుతాయి, కలిగించుకునే ప్రయత్నం చేస్తారు. మేము ముందే లవ్ చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి, తర్వాత ఇంకిందుకు ఇది ఇక్కడ లక్ష్మీనారాయణ ఎందుకు ఎక్కడ. ఇప్పుడు లక్ష్మీనారాయణ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకోవడం మంచిది. మన భావాలు ఇంత గొప్పవండి అంటే యువతరం గ్రహించాలి. ఆ పెళ్లి పీటల మీదకి ఎక్కే వరకు అమ్మాయిని అబ్బాయి ముట్టుకోకూడదు, ఆ అబ్బాయిని అమ్మాయి ముట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో శారీరక స్పర్శ అనేది పనికిరాదు. మహా అయితే పెళ్లి చూపులు అయ్యాయి కాబట్టి కొన్ని ఊహలు ఉంటే ఉండొచ్చు మనస్సులో, అవి కూడా బయట పెట్టకూడదు. వరుని కోసం వాంఛలన్నీ దాచుకోవాలి, వధువు కోసం వాంఛలన్నీ దాచుకోవాలి. వాంఛలని వలపు రూపంలో దాచుకొని శోభనం గదిలో మాత్రమే వాటిని వ్యక్తం చేయాలి. అంతవరకు ఈ భావాలు మనస్సులో ఉంటే అవి పవిత్ర భావాలు అవుతాయి. అవి కేవలం లైంగిక ప్రక్రియ కాదు, సత్సంతానం కలుగుతుంది. ఆ భావం అంత గొప్పది. ఈలోపే శుభ్రంగా లవ్ అనే పేరు మీద గర్ల్ ఫ్రెండు బాయ్ ఫ్రెండు పెట్టి ఫిబ్రవరి 14న ఇందిరా పార్కులో కూర్చొని దొల్లేసి శుభ్రంగాను ఓ సినిమాలకు తిరిగేసి, షికార్లు తిరిగేసి, జంప్ కార్లు వేసుకుని, జూమ్ కార్లు వేసుకుని తిరిగేసి అడ్డమైన చోట్లల్లా ఇక తర్వాత పెళ్లి చేసుకుంటే ఎవడికి, చేసుకోపోతే ఎవడికి. ఇంకప్పుడు పెళ్లిలో ఏ భావాలు ఉండవండి. సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం విస్తృతమైన ఒక మాట చెబుతున్నా. నేను చాలా బాధాకరమైన వార్త విన్నా. హైదరాబాదుకు సంబంధించిన ఒక న్యాయవాది నాకు ఈ మధ్య కలిసి గుండెలు పిండేసే వార్త చెప్పాడు. రోజుకు 50 విడాకులు జరుగుతున్నాయి నరసింహారావు గారు, ఏం చేయాలో మీరు ఆలోచించండి అన్నాడు. ఇది ప్రవచనాలు మానేసినందుకు ఆయన బాధపడుతూ, మీరు మానకూడదండి, మీరు చెప్పాలి, మీరు సామాజిక వ్యాఖ్య చేస్తున్నారు, కాస్త విషయాలు స్పృశిస్తున్నారు, మనుషులు బాగుపడుతున్నారు, మీరు మానేస్తారంటారేమిటి అని చెబుతూ ఆ ప్రసంగంలో భాగంగా ఆయన నాతో మాట్లాడుతూ ఎక్కడో కలిసినప్పుడు, ఇలా ఉంది పరిస్థితి, మీరు ఏం చేయాలో మీరు నిర్ణయించుకుంటారు. నాకు కడనీళ్ళు వచ్చాయి నిజంగా ఇలా ఉందా అన్నాను నేను. ఒక్క హైదరాబాద్ జంట నగరాల్లో రోజుకి 50 విడాకులు అవుతున్నాయి. రోజుకి, నెలకి 1500, సంవత్సరానికి 18,000 దాటిపోయి సగటు లెక్క. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, దురదృష్టవశాత్తు తక్కువ ఉండవు. ఆయన, నేను పేరు చెప్పట్లేదు, ఆయన అనుమతి లేదు కాబట్టి, ఆయన బాగా అనుభవం ఉన్న లాయర్. పరిస్థితి మీరు దృష్టికి తీసుకొస్తున్నానని మీరు ఏం చేయాలో మీరు నిర్ణయించుకున్నాడు ఆయన. దీనికి నా ప్రవచనానికి సంబంధం ఏమంటే, కాస్త మధ్యలో ఇలాంటివి కలుపుతారు కదండి, అదేమో ఆశ అన్నాడు ఆ పెద్ద మనిషి చేతులు జోడించి, 60 ఏళ్లవాడు. అప్పుడు నాకు నిజంగానే చాలా బాధ కలిగింది నిజంగానే. అందుకని ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నా. రోజుకి 50 మంది హైదరాబాద్ నగరంలో విడిపోతున్నారంటే ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాలన్నీ పరిస్థితులు ఏమిటండి. నెలకి, ఏడాదికి 20,000 విడాకులు అవుతున్నాయి అంటే ఇది భారతదేశమేనా?
ఎందుకు అవుతున్నాయో గమనించండి. యువతరం వినండి, దయచేసి ఒక్క మాట చెబుతాను వినండి. ముందే స్పర్శలు, ముందే జూము కార్లు, ముందే తిరగడాలు, ముందే యాత్రలు, ముందే రూమ్ బుకింగ్లు, ముందే సినిమాలు అన్నీ అయిపోయాక పెళ్లిలో ఏం ఉండదు మిత్రమా. మర్నాడే విరక్తి వచ్చేస్తుంది. ఆ విరక్తి రాకూడదు అంటే ఈ ముందే అడ్వాన్స్ వ్యవహారాలు ఉండకూడదు. ఎలాగో అంశం వచ్చింది కాబట్టి నేను కొన్ని సందేహాలకు కూడా సమాధానం చెబుతాను. దురదృష్టవశాత్తు స్త్రీల నుంచి పురుషుల నుంచి కూడా కొంతమంది మేధావులు ఈ సహజీవనాన్ని లివింగ్ టుగెదర్ అని రకరకాల అందమైన పేర్లు పెట్టి సమర్థిస్తున్నారు. అవగాహన ఏర్పడుతుంది. ఏం అవగాహన ఏర్పడదమ్మా? కేవలం లైంగిక భోగాలే జరుగుతాయి అక్కడ. ఆ వాంఛ తీరిపోయే గొడవలే మిగులుతాయి. మరి పెళ్లిలో మాత్రం కొన్నాళ్ళకి ఈ వాంఛలు తీరిపోవా అండి, అప్పుడు విరక్తులు రావా అనొచ్చు. మన వ్యవస్థ, హైందవ సంప్రదాయ వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. పూర్వం 5 రోజులు పెళ్లి చేసేవారు, అనుబంధాలు పెరిగేలా చూసేవారు. ఇటు ఆడపెళ్లి వారి నుంచి కొన్ని ఆచారాలు, మగపెళ్లి వారి నుంచి ఆచారాలు, ఇందులో కులాన్ని బట్టి తేడా, ప్రాంతాన్ని బట్టి తేడా, గోత్రాన్ని బట్టి తేడా ఉండి అవన్నీ జరిపించేవారు. దీని ద్వారా ఏమీ తెలియని దంపతుల మధ్యలో ఒక ఆకర్షణని అనుబంధంగా మార్చేవారు. ఏమీ చేయకుండా, ముట్టుకోకుండా పెళ్ళికూతురు అలా కూర్చొని, పెళ్ళికొడుకు ఇలా కూర్చొని, అటో నలుగురు ఇటో నలుగురు ఉండగా బంతి ఆట ఆడితే ఒక అనుబంధం కాదండి అది, పూల బంతితోటి సరదాకి అలా అనుబంధం పెంచేవారు. అంతేగా తర్వాత మనుగుడుపులు అంటారు 16 రోజుల్లోగా. 3 రోజులు ఈ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తారు, కూడా అక్కగారిని ఇచ్చి పంపిస్తారు. ఇవాళ పంపడానికి అక్క లేదు, చెక్క లేదు. ఇక్కడ సింగిల్ టికెట్లు మిగిలే ఇళ్లలో తల్లికే దిక్కు లేదు, తండ్రి ఉండాలో లేదు, సింగిల్ పేరెంట్ వ్యవస్థ తయారైంది. ఇంకా మళ్ళీ అక్కెక్కడ? ఎందుకంటే ఈ చెల్లెలు కొత్త పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతుంది. కొత్త ఇంట్లో చదువుకోవడానికి అసలు బాత్రూమ్ ఎక్కడ ఉందో అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. అక్కగారు ఉంటే కూడా ఏదో చెబుతుంది. తద్వారా పైగా అక్కగారు ఇక్కడ దగ్గర ఉండడం వల్ల, ఆ పెంతల్లో ఎవరో దగ్గర ఉండడం వల్ల ఆ మగపెళ్లి వారు కూడా ఈ అమ్మాయిని ఏమీ ఎక్కువ ఏదో బాధ పెట్టే ప్రయత్నం, లేదా అహంకారం ప్రదర్శించడం, లేదా మా ఇంటికి వచ్చాం అవేం ఉండవు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు వచ్చారు అంటూ. ఎందుకంటే కొత్త కదా, మరి ఏదో అందులో కాస్త ఆకతాయి మనుషులు ఉంటారు. ఈ తన మనిషి ఒకళ్ళు దగ్గర ఉన్నారనడం వల్ల భద్రతా భావన. ఆ కొత్త ఇంట్లో ఆ 3 రోజులు సంచరించడం వల్ల అనుబంధం. ఎంత గొప్ప వ్యవస్థ! ఒక్క మనుగొడుపులు అనే మాట ఎంత గొప్పది. 3 రోజులు అక్కడ అన్నం తినండి. కుడుపు అంటే అన్నం తినడం, కూడు అంటే మన నుండి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వస్తారు, అల్లుడిని ఇక్కడ తీసుకొస్తారు. అప్పుడు అతను కూడా అతని అన్నగారు ఎవరో వస్తారు, వాళ్ళ అక్కగారు కూడా వస్తుంది. వాళ్ళు ఇక్కడ 3 రోజులు గడుపుతారు. ఈ పిల్ల ఇక్కడ అలవాటు పడింది, ఆ పిల్లాడు అక్కడ అలవాటు పడ్డాడు. ఈ తతంగం అంతా 16 రోజుల్లో ముగుస్తుంది, అటు ఇటు మొత్తం మీద. ఇందులో ఆ ఇంట్లో ఉండే లోపాలు, మనుషుల తత్వాలు, ఈ ఇంట్లో ఉండే మనుషుల లోపాలు, గుణాలు, మనుషుల తత్వాలు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఈ అక్కగారు బావగారు కూడా వచ్చిన వాళ్ళు, తోడోళ్ళు పినతల్లులు ఉన్నారు. వీళ్ళు చేరి కాస్త వాళ్ళ ఇంట్లోనూ అంతా బాగానే ఉంటారు. అత్తగారు చాలా మంచి ఆవిడ, దేవతలా చూసుకుంటుందమ్మా నీ పిల్లని, చూసుకుంటే కొంచెం ఆడపడుచు కొంచెం ఓ రకం, అమ్మాయి కాస్త సర్దుకోవే మీ ఆడపడుస్తూ అని చెప్పేవారని పూర్వం. అత్తగారు మంచిదే కదమ్మా, ఆడపడుచు కొంచెం తేడా సర్దుకో అమ్మా, మన ఇంట్లో కూడా మన తమ్ముళ్ళు లేడా, రేపు పొద్దున్న నీకు నువ్వు ఆడపడుచు కాదా, వాడికి పెళ్ళి అయితే సర్దుకో అని చెప్పేవారు. ఈ అమ్మాయి కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు భర్తతోనూ ఆడపడుతూ కొంచెం సర్దుకుంటే అత్తగారి మనస్తత్వం వల్ల, మామగారి సౌజన్యం వల్ల అది హాయిగా ఉండేది కాపురం. విడాకులు ఎందుకు లేవో గమనించండి. ఈ అనుబంధం దంపతుల మధ్యలో స్థిరపడేలోగా వీళ్ళకి శోభనం జరపడం వల్ల సంతానం కలిగేది. వెంటనే మన అనే ఒక శిశువు, ఈ పిల్లకి సంబంధించినటువంటి ఒక శిశువు అక్కడ పుట్టిన తర్వాత ఆ శిశువు నవ్వుల్లో, ఆటల్లో, పాటల్లో, పాలపళ్ళల్లో, పాలు తాగడంలో ఈ దంపతుల అనుబంధం పెరగదా? అప్పుడు ఇంక వెంటనే నా ప్రయోజనాల కంటే నా బిడ్డ ప్రయోజనాలు ఎక్కువ అనే భావన ఎప్పుడైతే స్త్రీలో ప్రవేశించిందో, ఆ ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే మగాడేమనుకుంటాడో, అహంకారం తగ్గిపోయి తన బిడ్డ గురించి మాట్లాడుతుంది. ఆ బిడ్డ నా బిడ్డ కూడా కదా, తన గురించి మాట్లాడేట్లా? ఫేర్ అండ్ లవ్లీలు అడగట్లేదు, బ్యూటీ క్లినిక్లు అడగట్లేదు, బిడ్డ గురించి అడుగుతుంది. ఆ బిడ్డ నా బిడ్డ కదా, నా భార్య ఎంత గొప్పది, తన బిడ్డ గురించి అడుగుతోంది, నేను చేయకపోతే ఎలాగా అని వెంటనే ఏం చేస్తాడే? ఇది భారతీయ వ్యవస్థ. ఏడవాలో నవ్వాలో తెలియని వ్యవస్థ ఏర్పాటైంది వేళ. ముందే సమస్తము స్కూటర్ల మీదే అన్నీ జరిగిపోయాక, బైకుల మీదే అన్నీ జరిగిపోయాక, హోటళ్లలో అన్నీ జరిగిపోయాక, కలిసి తిరిగేసిన తర్వాత ఇంకా అనుభూతులు ఏమున్నాయి మిత్రమా? దాచుకోవడానికి ఏమున్నాయి, చెప్పుకోవడానికి ఏమున్నాయి, వలపులే ఉన్నాయి, వాంఛలే ఉన్నాయి. ఇది యువతరం మొత్తం ఆలోచించాలి.
ప్రేమ పేరు మీద జరుగుతున్నటువంటి భయంకర వ్యవహారాలకు చుక్కబెట్టకపోతే వివాహ బంధాలు నిలబడవు. వివాహ బంధాలు నిలబడకపోవడానికి పూర్వం కారణం ప్రేమికుల దినోత్సవాలు ఈ ప్రేమ పేరు మీద తిరగడాలి. కళాశాలలో చేరింది చదువుకుందుకు తప్పితే ఈ వంకర వేషాలు వేయడానికి కాదు. అసలు ఆడదాని మీద దృష్టి మొగాడి మీద దృష్టి ఆడదానికి ఏర్పడిందంటే వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం వరకు మొత్తం నాశనమైనట్టే లెక్క. అసలు ఆ దృష్టి ఏర్పడడానికి వెళ్ళలేదు, లవ్ అన్న మాట వినపడడానికి వెళ్ళలేదు. ఆ 4 అక్షరాలు ఈ జాతి ఎప్పుడు శత్రువుగా భావిస్తుందో అప్పుడు వివాహ వ్యవస్థ బాగుంటుంది, కుటుంబం విలువలు నిలబడతాయి. దయచేసి ఈ కామాకర్షణని, క్రేజీనెస్ని లవ్ అనే మాట మీద సమర్థించద్దండి. పెద్దలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి విషయాన్ని. వాడు ఆ లవ్ కానే కాదు, అది క్రేజీనెస్. అది ఆ వయసులో ఉన్న పిల్లల మధ్య ఏర్పడేది ఆకర్షణ తెప్పితే ప్రేమ కానే కాదు అది. కాబట్టే వెంటనే తెగిపోతుంది బంధం. ఏడాది కాగానే భార్యతో విభేదాలు రాగానే అప్పుడు తల్లి విలువ, తండ్రి విలువ గుర్తొస్తున్నాయి ఈ అబ్బాయికి, అమ్మాయికి కూడా. భర్తతో విభేదాలు రాగానే అమ్మాయికి, భార్యతో విభేదాలు రాగానే ఈ అబ్బాయికి. ఎందుకని? అంతకుముందు నుంచి కన్యాదాన వ్యవస్థ ద్వారా, ఆర్థిక వ్యవస్థ ద్వారా పోషించినటువంటి భావనాత్మకమైనటువంటి ప్రేమ ఉంది, అది లేదు. ఇది లైంగికాత్మకం అయిపోయింది. ఇది భావనాత్మకం. 20 ఏళ్ల కుర్రాన్ని 60 ఏళ్ల వాడు లక్ష్మీనారాయణగా భావించడం ఏంటండి? 20 ఏళ్ల బ్రాహ్మడు వచ్చి భోజనం చేస్తుంటే పితృదేవతలుగా భావించడం ఏంటండి? నీ భావనలో ఉంది, నీ భావనలో ఉంది. శరీరంలో లేదు, డబ్బులో లేదు, అహంకారంలో లేదు, నీ భావనలో ఉంది భార్య కానీ భర్త కానీ. అందుకే రమణ మహర్షి దగ్గర ఒక ఆయన భార్యా వియోగాన్ని పొంది, ఏమిటోనండి మా ఆవిడ లేకుండా నేను ఉండలేకపోయాను, నా మనస్సు నిలబడడం లేదు, నాకు ఏదైనా 4 ముక్కలు చెప్పండి అంటే ఆ మాట అన్నట్ట, నువ్వు ఇదివరకు ఆవిడ బతుకున్నప్పుడు మాత్రం అస్తమానం ఆవిడతో కలిసి ఉన్నావా నువ్వు అన్నాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేదా, వ్యాపారానికి వెళ్ళలేదా, విదేశాలు వెళ్ళలేదా, ఎన్నోసార్లు దూరంగా ఉన్నావు కదయ్యా, అప్పుడు ఎక్కడుంది ఆవిడ అంటే అప్పుడు నా మనసులో ఉంది కదా, ఇప్పుడు కూడా మనసులో ఉండొచ్చుగా, అభ్యంతరం ఏమైనా ఉందా అన్న. ఒక్క దెబ్బతో పోయింది ఆ వ్యాధి, ఒక్క దెబ్బతో. భౌతికంగా భర్తృవియోగానికి, భార్యా వియోగానికి లోనైన వాళ్ళు భరించలేకపోతున్నాడు. మనసులో తలుచుకోండమ్మా, అభ్యంతరమే లేదు. శాశ్వతమైన భావన, అది భావనాత్మకం, హాయిగా ఉంటుంది. వారు మన కళ్ళెదురుగా ఉన్నట్టే ఉంటుంది. ఆ కాఫీ తాగుతున్నప్పుడు, ఆ టీ తాగుతున్నప్పుడు, ఆ అన్నం తింటున్నప్పుడు, ఆ ఏకాంతంగా సేనించినప్పుడు భర్త కానీ భార్య కానీ పక్కన ఉన్నారు అనుకుంటే సరిపోలేదా? ఇక వచ్చి కూర్చోవాలా అక్కడ? అది సాధ్యమా? శారీరకంగా సాధ్యం కాని దాన్ని మానసికంగా మనం సాధ్యం చేసుకోలేమా? నాకదో తృప్తి అనేవాడు మా మిత్రుడు ఏవిఎస్. చాలా కదా, అదో తృప్తి చాలదా? ఆ భావనతో మిగిలిన జీవితం గడిపేయచ్చే. ఎవరికీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి రావద్దు. కానీ వస్తోంది కదా, తప్పదు కదా. ఎంత ప్రేమగా ఉన్న దంపతులైనా 70కో 80కో ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవలసిందే కదా. ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం అనేది జరగదు కదండి సాధారణంగా. అవియోగాన్ని భరించాలి కదా. అంటే సంయోగ వియోగాలన్నీ భావనాత్మకములే, అవి శరీరాత్మకాలు కావు. భౌతికత లేదు అందులో, ఉన్నది భావనాత్మకత. అప్పుడు ఈ శరీరం తత్వంలో కూడా మనం ఈ విడాకుల వ్యవస్థలోంచి మా విడాకుల వ్యవస్థలో కడతాం. ఎంత గొప్ప వ్యవస్థ హైందవ ధర్మం, హిందూ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. క్షేత్రజ్ఞపాలింగే నమః అన్న 343వ నామంలో మీరు గమనించండి. భోక్తగా వచ్చిన ఒక వ్యక్తిని పితృదేవతగా భావించడం అన్న మాట మీద ఇది వచ్చింది. అలాగే వరుడుగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించడం. అటు శుభంలోనూ ఇటు అశుభంలోనూ కూడా భావనే ప్రధానం. అంచేతన ధార్మిక కార్యకలాపాల్లో ఎప్పుడూ భౌతికమైనటువంటి రూపం కంటే ధార్మికమైనటువంటి భావనకే ప్రాధాన్యం ఎక్కువ. మనం దానం చేసినా, ధర్మం చేసినా, ఏం చేసినా, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టినా, పూజ చేసినా, వ్రతం చేసినా, తీర్థయాత్ర చేసినా, నీ భావనే ఉంది, లోపలే ఉంది, అదే ముఖ్యం. నువ్వు అక్కడ ఆకెట్టావా, పువ్వు పెట్టావా, ఈ కబుర్లు చెప్పద్దు ఇక్కడ. నేను 30 సార్లు తిరిగా, 60 సార్లు తిరిగా, ఆకులన్నీ అక్కడ పెట్టా, అక్కడెప్పుడు ఒక ఆకు తెస్తారో ఆ ఆకు కోసం నేను 3 అడుగులు తిరిగా, ఈ కబుర్లు చెప్పొద్దు. 3 అడుగులు కాదు, 3 అడుగులు కూడా పక్కకి వెళ్ళకుండా అక్కడ కూర్చుని జపం చేయగలవా? అప్పుడు నీకు భక్తి ఉన్నట్లు లెక్క. అంచిది ఈ భావన ఎంతసేపు. అంచిది ఈ 24 తత్వాలతో ఉన్న శరీరంలో భోక్త అని అనుకుంటున్నవాడే జీవుడు అన్నారు. అందుకే చేసేది క్షేత్రజ్ఞుడు, చేయించేవాడు విశ్వాత్ముడు, మహత్తత్వం. చేసేవాడు భూతాత్మ, చేయించేవాడు జీవాత్మ. భూతాత్మ అంటే శరీర రూపంలో ఉన్నవాడు, జీవాత్మ అంటే లోపల క్షేత్రజ్ఞ రూపంలో ఉన్నవాడు. రెండూ నేనే అని చెప్పాడు కృష్ణుడు. ఇదము శరీరం కౌంతేయ క్షేత్రం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి.
అంచేత ఈ శరీరం రూపంలో కాళ్ళు చేతులు కదుపుతూ ఇప్పుడు నేను ప్రవచనం చెబుతున్నా సరే కాళ్ళు చేతులు కదులుతున్న శరీరతత్వం ఉంది, ఇది భూతాత్మ. కానీ ఈ కాళ్ళు చేతులు కదలడానికి దీనికో లయ ఏర్పడడానికి లోపల మనోభావం ఉంది, ఆ మనోభావం ప్రకారం కదులుతాయి. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ప్రవచనాలకు ఇలా కదిలినా పర్వాలేదు, అలా కదిలినా పర్వాలేదు. ఇలా కదిలింది అనుకోండి, మీరు వెంటనే అంటారు ఈయనకి ఏదో గుర్తు రావట్లేదు, గుర్తు చేసుకుంటున్నాడు, బుర్రగా ఒక్కుంటున్నాడు వెర్రిమోహం అని. మంచిది, ప్రవచనంలో నేను ఇలా కదిపినా పర్వాలా, అలా కదిపినా పర్వాలా, ఇలా కదిపినా పర్వాలా, అలా కదిపినా పర్వాలా. ఇలా కదిపితే ప్రమాదమేనండి, ఇబ్బందేనండి. అదేమిటి ఇలా గోక్కుంటున్నారు ఈ మధ్యన ఏమైనా అయిందా అంటారు వెంటనే. ఎందుకంటే ఈ పాటలు పాడేటప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు చేతులు ఎలా కదులుతాయి అలా కదులుతాయి, ఇలా కదలవు, అలాగే ఇలా కదలవు, ఎప్పుడు జరగదు అది. అంచేత శరీరానికి కూడా ఓ ప్రక్రియ మనస్సులో ఉండే భావాలను బట్టి ఉంది, దానికి అనుగుణంగానే అది కదులుతుంది, మనమేం ప్రత్యేకించి కదపక్కర్లేదు. అంచేతను చేసేది భూతాత్మ, చేసేవాడు భూతాత్మ, లోపల ఉండి చేయించేవాడు జీవాత్మ. లోపల జీవుడున్నాడు, వాడి సంకల్పాల ప్రకారం జరుగుతాయి. ఇదే నామానికి ఇదే మంత్రానికి మరొకరు ఎవరైనా వ్యాఖ్యానం చేస్తే ఈ విషయాలన్నీ చెప్పకపోవచ్చు. నాకు విడాకుల గురించి చెప్పాలని అనిపించింది, నాకు బాధ కలిగింది, నేను చెప్పా. వారికి ఇది అనవసరం అనిపించవచ్చు, వారు చెప్పకపోవచ్చు. వారి వ్యాఖ్యానాన్ని తప్పు పట్టకూడదు. వారు ఆ నామానికి పరిమితమయ్యారు, దాంట్లో ఉండే అర్థం ఏదో చెప్పారు, అందులో ఉండే విశేషం చెప్పారు. నేను అలా పరిమితం కాలేను. వారు మహానుభావులు, నాకు అభ్యంతరం లేదు, కానీ నా ధోరణి వేరు. వారు మహానుభావులు, వివాదములేదిక నాకు వారితో. అనేక రకాల విశేషాలకి ప్రవచనాల్లో ఇతరుల కంటే భిన్నంగా చెబుతున్నారంటే మీరు అని అన్నారు. అది ప్రశంసో ఆరోపణ నాకు తెలియదు, రెండింటికి నేను సమాధానం చెబుతున్నా. వారు మహానుభావులు, వివాదములేదిక నాకు వారితో. ధోరణి నాది వేరు, పెడధోరణి కాదు. ధోరణి నాది వేరు, పెడధోరణి కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. ఇతరులు ఎవరు ఏ రకంగానైనా ఈ నామాలకు వ్యాఖ్యానం చేయనియండి, దయచేసి నా వ్యాఖ్యానాన్ని వారితో పోల్చవద్దు. వారిని ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇందులో వైవిధ్యం మాత్రమే చూడండి, వైరుధ్యాలు చూడకండి దయచేసి. ఇట్స్ వెరైటీ, నాట్ కాంట్రవర్సీ. వారందరి పట్ల నాకు గౌరవం ఉంది, మా అందరికీ వ్యాసుని పట్ల గౌరవం ఉంది, మా అందరికీ హయగ్రీవుడి పట్ల దైవభావం ఉంది, మా అందరికీ అమ్మవారి పట్ల పూజ్యభావం ఉంది. మేమందరం అమ్మవారి భక్తులమే. ఇదివరకే ఈ మంత్రాలకి ఈ మహానుభావులు నాకు గురుతుల్యులైన వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. నేనంతా నా తెలివి ఎంత, కానీ నా ప్రేమ మొత్తం సమాజం మీద. ఈ వ్యాఖ్యానం సమాజానికి ఉపయోగపడకపోతే, ఇది విడాకులు లాంటి సమస్యలను తీర్చకపోతే, ఇది ఆత్మహత్యలను ఆపు చేయకపోతే, ఇది భావోద్వేగాలను ఆపు చేసి ఆత్మజ్ఞానం వైపు నడిపించకపోతే, ఇది కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గం గొప్పది అని తెలియజేయకపోతే ఈ వ్యాఖ్యానం ఎందుకు? ఒట్టి నామాలు పారాయణ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. అందుకోసం ఎక్కువ సమయం పట్టినా నేను తీసుకుంటా, నేను చేస్తా. ఇష్టమైన వాళ్ళే వినొచ్చు, లేని వాళ్ళు మీ పనులు చూసుకోవచ్చు. వ్యాఖ్యాన విధానమే అది. అందుకని ఈ లోపల ఉండి అనుకుంటున్నాడే వీడు ఈ చేసేవాడు భూతాత్మ, చేయించేవాడు జీవాత్మ. సరిగ్గా దీని శరీరంతో పోలిస్తే ఈ జీవ శరీరంలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. విశ్వమనే శరీరంలో ఉండి తానిదంతా చేస్తున్నాడు అనుకునేవాడు మహత్తత్వం. ఈ ఒక్క శరీరానికి పరిమితమై ఇది నాది అనుకునేవాడు క్షేత్రజ్ఞుడు. విశ్వశరీరానికి ఆ విశ్వమంతా వ్యాపించి ఈ విశ్వమంతా నాది అనుకునేవాడు మహత్తత్వం. ఈ రెండింటి మధ్యలో తేడాని వివేకానందుడు చెబుతాడు చాలా చక్కగా. ది సోల్ అనేది కూడా, ఆ సోల్ జీవుడు అనేది వాడు కూడా ఒక్కటే. జీవుడు దేవుడు ఒక్కటేనయ్యా, కానీ ఈ సోల్ ఇట్ ఈస్ పెరిమిటెడ్ టు ది బాడీ, ఇట్ ఈస్ లిమిటెడ్ టు ది బాడీ. కానీ ఆ డివైన్ పవర్ అనేది ఉంది, ఇట్స్ నాట్ లిమిటెడ్, ఇట్స్ లిమిటెడ్, ఇట్ ఆల్సో లిమిటెడ్ టు ది ఎంటైర్ యూనివర్స్ అంటాడు ఆయన. ఈ శరీరం కేంద్రంగా పనిచేస్తున్నవాడు జీవుడు, విశ్వమే కేంద్రంగా పనిచేస్తున్నవాడు దేవుడు. ఇది జీవ శరీరం, అది దేవ శరీరం. అందుకే విశ్వాత్మ భావన, దాన్ని మహత్తత్వం అంటారు. రెండింటినీ పాలించేటువంటి మహాశక్తిని క్షేత్రజ్ఞ పాలించే నమః, అది 343వ నామం.
ఇప్పుడు 344వ నామం. క్షేత్రజ్ఞపాలని క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. ఇంత క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడై ఉండి పాలిస్తున్న శక్తిని మళ్ళీ క్షయవృద్ధి వినిర్ముక్త అన్నారు. ఆవిడికి క్షయము లేదుట, వృద్ధి లేదుట. ఈ రెండిటి నుంచి విముక్తమైనటువంటి తత్వమే ఆవిడట. అదేమిటో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.